తెలంగాణ రాష్ట్రం చాలా రికార్డులకి ఏదో చెప్తునే రికార్డు కావు ఇవి. నిజంగా మీరు ఒకసారి చరిత్ర పూట తిరిగేస్తే ఎక్కడ లేదు. ఎక్కడన్నా ఒక సీఎం పాటలు పాడేటోళ్ళని డ్యాన్సులు చేసేటోళ్ళని ఒప్పుగా అట్లాగే ఉన్నారు. కొంతమంది యువకులు 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో నేనంటూ గొంతు విప్పి గర్జించి పాడింది. అటువంటి అవకాశం ఉన్న వాళ్ళని ఆహ్వానించి సాంస్కృతిక సారథి అనే సంస్థ ఏర్పాటు చేసి ప్రసమై బాలకిషన్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు సాంస్కృతిక సారథి చైర్మన్ గా 500 మంది కళాకారులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. నరసింహారెడ్డి గారు విచ్చేశారు. వారిని జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అధికారులు స్వాగతిస్తారు. నరసింహారెడ్డి గారు, మన నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అందరూ మీ ఆనందం అంతా ఆయన కారు దిగితే వినిపిస్తారేమో. సో ముఖ్యమంత్రి గారిని స్వాగతించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తుంది యావత్ ప్రజానీకం. శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు మన పుష్పగుచ్చానంద చేశారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ గారిని. మీరంతా చప్పట్లు కొడుతూనే ఉండండి. ముఖ్యమంత్రి గారు వేదికపైకి ఆనందంగా వేంచేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా భారతదేశ చరిత్రలో ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కొన్ని దశాబ్దాలుగా రకరకాల కోరికల్ని అణుచుకున్న రాష్ట్రం ఈ రోజు ఇలా పురివిప్పిన నిమల్లా నాట్యమాడుతుందా అనుకునేలాగా అనేక కార్యక్రమాల్ని సునిశ్చితమైన పరిశీలన, సున్నితమైన స్పందన, విశాలమైన హృదయం దృక్పథంతో సాగుతున్న దార్శనిక మేధావి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక స్వాగతం. మరోసారి మీ చప్పట్లతో. ముఖ్యమంత్రి గారితో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రివర్యులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ మన ముఖ్యమంత్రి గారి తోడుగా ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో మన ప్రతినిధిగా ఉన్న మన డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు, ఇంకా ఎందరో అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రతినిధుల్ని స్వాగతిస్తారు పుష్పగుచ్చాలతో. ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు బహుశా ఇంతవరకు మన తెలుగు సాహిత్యంలో కానీ,
తెలుగు చరిత్రలో కానీ రాచరిక వ్యవస్థ. మన ఇంట్లో సంటి పిల్లగాళ్ళు ఉత్సవోసినా వాళ్ళకి దొడ్డిపోయినా కానీ కాస్కి గంగా బహాతే చలో పక్కనే ఉన్న హుసేన్ సాగర్, టీవీగా నిలబడ్డ గోల్కొండ కోట, మరింత టీవీగా ఆకాశం వైపు చూస్తున్న చార్మినార్ 4 శిఖరాలు, అలాంటి అనేక సందర్భాలు ఇక్కడ జ్యోతి వెలిగిస్తున్నారంటే ఇది స్వచ్ఛ హైదరాబాద్ జ్యోతి, ఇది సఫాయన్నా నీకు సలాం అని మన హైదరాబాద్ కి ఖ్యాతి తెచ్చే సఫాయి కార్మికుల కోసం ప్రపంచ రికార్డు సాధించిన కార్యక్రమం ఇది. దేశంలో కాదు ప్రపంచంలో ఏ నగరంలో ఇలా సఫాయి కార్మికుల కోసం ఇంత వినూత్నంగా విశిష్టంగా కోట్ల రూపాయల బడ్జెట్ తో కార్యక్రమాన్ని ఒకే రోజు 2000 వాహనాలను అందించిన సందర్భం లేదు. ఇలాంటి చారిత్రాత్మక సందర్భాన్ని సృష్టించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జిహెచ్ఎంసి చేపడుతున్న అనేక కార్యక్రమాలు అత్యంత ప్రధానమైంది, సున్నితమైంది కనుక ముఖ్యమంత్రి గారు స్పందించి ఆర్థికంగా సహాయం అందించారు. అలాంటి కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా ఫస్ట్ ప్రయారిటీగా భావిస్తున్న ముఖ్యమంత్రి గారికి జ్యోతి వెలిగించినందుకు ఆనరబుల్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ కమిషనర్ జిహెచ్ఎంసి అటు మెట్రో వాటర్ బాధ్యత చేపడుతున్న అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అనుభవాన్ని ఇది అన్ని రాష్ట్రాల్లో అన్ని మున్సిపాలిటీలలో గత 60 సంవత్సరాల నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా అన్ని చేపట్టినా కూడా దీంట్లో మనం సఫలీకృతం కాలేకపోయినాం. కాబట్టి ఒకే ఒక మార్గం, ప్రతి ఇంట్లో మనం ఎడ్యుకేషన్ చేసి వర్కర్స్ వాళ్ళకి పరిచయం చేసి అండ్ ఎందుకు తడి సపరేట్ గా ఎందుకు పొడి సపరేట్ గా అని చెప్పటం పాటుగా ఒక 2 బిన్స్ ఇస్తే బాగుంటుందని చాలా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ భావించారుగా. భారతదేశంలో ఒక ప్రతి ఇంటికి అంటే 21 లక్షల ఎస్టిమేటెడ్ మనకు హౌస్ హోల్డ్స్ ఉంటే ప్రతి హౌస్ హోల్డ్ కూడా తడి అసలైన ప్రజాస్వామ్యవాది, అసలైన ప్రజానాయకులుగా ఎదుగుతారని గౌరవ హోం మంత్రివర్యులు పెద్దల నాయన నరసింహారెడ్డి గారు, రవాణా శాఖ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారు గౌరవనీయులు పద్మారావు గారు, కమర్షియల్ ట్యాక్సెస్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జంట నగరాల గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ గారు, జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ గారు ముఖర్జీ గారు, జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి అధికారులు, ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్వచ్ఛ సారథులు, సోదరులు, సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం వైపు మంచి అడుగు పడుతున్నటువంటి సందర్భం ఇది. హైదరాబాద్ నగరం శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి నగరం. దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్ర ఉంది. అట్లాంటి నగరం సమైక్య రాష్ట్రంలో విపరీతమైనటువంటి నష్టానికి, కష్టానికి గురి అయిపోయింది. చాలా విషయాలు చూస్తుంటే సందర్భంలో ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. ధర్మమే చేయమన్నట్టు భగవంతుని దయ మీద బతుకుతున్నాం మనం అందరం. ఈరోజు గత ప్రభుత్వాల తీరుతెన్నులు చూస్తే చాలా బాధ కలిగేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మన జంట నగరాలలో ఈరోజు 1 కోటి మంది జనాభా ఉన్నాం. ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లేదు మనకు. ఎప్పుడో నిజాం రాజులు కట్టినటువంటి చిన్నవి అంతా కలిసి ఒక 4-5 టీఎంసీల కెపాసిటీ కూడా లేదు. గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తప్పితే జలాశయమే లేదు. హైదరాబాద్ 100 కిలోమీటర్ల దూరం నుంచి మనకు నీళ్ళు వస్తాయి. ఇలా గోదావరి నుంచి వచ్చినా 240 కిలోమీటర్లు ఎల్లంపల్లి నుంచి, నాగార్జున సాగర్ నుంచి వచ్చేది కూడా దాదాపు దగ్గర 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నీళ్ళు వస్తాయి. మధ్యలో ఏదైనా ఇబ్బంది జరిగితే
ఏదన్నా కారణం వస్తే ఏం కావాలి హైదరాబాద్ గతి? ఇగో ఈ విధంగా హైదరాబాదు అనేక రకాలుగా నిర్లక్ష్యానికి గురైపోయింది, అనేక రకాలుగా నష్టపోయినాం. మనం చాలా చాలా దెబ్బతిన్నాం. కొంతమంది నాయకులు మాట్లాడితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంత పెట్టుబడి అంతా హైదరాబాద్ని పెట్టిన, ఏం పెట్టుబడి పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు? జర్ర వాన పెద్దగా పడితే కార్లన్నీ బోట్లు అయితే మన హైదరాబాద్లో జర్ర పెద్ద వాన పడితే ఏమైనట్టు? జిహెచ్ఎంసీ కమిషనర్ అడిగాను నేను, ఈ రెయిన్ వాటర్ అంతా క్లియర్గా పోవాలి, దీన్ని ఏం చేయాలి అంటే 10,000 కోట్ల రూపాయలు కావాలి సార్ ఆ నాళాలన్నీ పునరుద్ధరించాలంటే అని చెప్పిండు. మొత్తం అవన్నీ కబ్జా అయిపోయినాయి. దుర్మార్గంగా ఇష్టమున్నట్టు పర్మిషన్లు ఇచ్చి ఒక శాస్త్రీయ దృక్పథం లేకుండా ఇంత పెద్ద నగరం పెరగాల్సిన పద్ధతిలో సైంటిఫిక్గా పెంచకుండా అడ్డదిడ్డంగా దీన్ని కుళ్ళబొడి చేసినారు. అటువంటి సందర్భంలో కనీసం మనం ఏదో నిందించుకుంటూ కూర్చుంటే కాదు, ఏదైనా సరే చేయాలని చెప్పి పార్టీలు రాజకీయాలు లేకుండా జంట నగరాల్లో ఉండేటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్సు అందరం కలిసి సమావేశమైనాం. ఏం చేద్దాం, మనం ఒక అడిగేద్దామా, ఏం చేద్దాం, ఏం ఆలోచన చేద్దామని జిహెచ్ఎంసీ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ మన ఎంజి గోపాల్ గారు, ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీలు అందరం కూడా కలిసి కంబైన్డ్గా మీటింగ్ పెట్టి అందరం ఒక ఆలోచనకు వచ్చినాం. తప్పకుండా మనం ఏదో చేయాల్సిందే, ప్రయత్నం జరగాల్సిందే, ఇట్లా ఏదో జరిగింది బాగలేదని చెప్పి అనుకుంటా కూర్చుంటే కాదని చెప్పి ఒక అడుగు ముందుకు పడాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా మంచి ప్రాక్టీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఢిల్లీ, నాగ్పూర్కు వెళ్ళి మన ఎమ్మెల్యేలు, మన జంట నగరాల యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా సందర్శన కూడా చేసి వచ్చినారు. ఆ తర్వాత కూర్చొని నిర్ణయం చేస్తే తప్పకుండా శానిటేషన్ విషయంలో, సిటీ యొక్క పరిశుభ్రత విషయంలో ఒక అడుగు ముందుకేయాలని చెప్పి నిర్ణయం చేసి ఆ రోజు తర్జన భర్జన చాలా జరిగిన తర్వాత 2,500 ఆటో రిక్షాలు, ఎక్కడైతే ఆటో రిక్షా పోని ప్రాంతం ఉంటుందో అక్కడికి ట్రై సైకిల్ కంటే 3 చక్రాల యొక్క సైకిళ్ళు ఇవ్వాలి. 21 లక్షల పైచిల కుటుంబాలున్నాయి, ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్స్ కూడా సప్లై చేయాలి. ఒక దానిలో తడి చెత్త వేయాలి, ఒక దానిలో పొడి చెత్త వేయాలనే విజ్ఞానం ప్రజలకు కలిగించాలని చెప్పి నిర్ణయం చేసి ఈ ఆటో రిక్షాల కోసం జిహెచ్ఎంసీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి తయారవుతూ ఇప్పటి వరకు దాదాపు ఈ రోజు వరకు నాకు తెలిసి 1,005 ఆటో రిక్షాలు, ఆటో ట్రాలీలు ఈరోజు బయలుదేరుతూ ఉన్నాయి హైదరాబాద్ స్వచ్ఛ సారథులుగా. మిగిలినవన్నీ కూడా రాబోయే నెల రోజుల లోపల రాబోతూ ఉన్నాయి. ఈ 42 లక్షల చెత్త బుట్టలకు గాను 23 లక్షల చెత్త బుట్టలు ఇప్పటి వరకు మనకు అందినాయి. ఫ్యాక్టరీలకు ఆర్డర్స్ ఇస్తే 23 లక్షలు మనకు అందినాయి. రాబోయే 20-25 రోజులలో ఈ నవంబర్ నెలాఖరు లోపల ఈ ఆటో ట్రాలీలు కానీ, చెత్త బుట్టలు కానీ హైదరాబాద్లోని ప్రతి ఇంటికి కూడా చేరుతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి ఇంటికి హైదరాబాద్లో ఉన్న ఈ ఇల్లు ఆ ఇల్లు కాకుండా ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరుగుతుంది. మీడియా మిత్రులు ముఖ్యంగా నా విజ్ఞప్తి, ఈ కార్యక్రమం ఈరోజు లాంచింగ్ అవుతా ఉంది, నవంబర్ నెలాఖరు సెటిల్ అవుతుంది. ఆటోలు బయలుదేరినాయి కానీ చెత్త కలెక్ట్ చేతలో మీరు నెగిటివ్ వార్తలు రాయొద్దు దయచేసి, ఎందుకంటే తెల్లారే మొదలు పెడతారు మీరు. ఆ వార్తలు రాయొద్దు. ఇది ప్రజలను మోటివేట్ చేసుకుంటూ తీసుకుపోయేటువంటి కార్యక్రమం, ప్రజలను ఒక వేవులొంతులో తీసుకుపోయే కార్యక్రమం. ఒక నెల 10 పూటలలో ఇది టోటల్గా సెటిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆటోలు నడిపే మిత్రులు పోవాలి, అక్కడ ప్రజలతో సంబంధాలు ఏర్పడాలి, పరిచయం చేసుకోవాలి. ఆయనకి ఎన్ని బస్తీలు ఉన్నాయో అన్ని బస్తీలకు పోయి పరిచయం చేసుకొని, అమ్మా నేను ప్రతిరోజు వస్తా అని చెప్పాలి. ఏ బుట్టలో ఏ చెత్త వేయాలనో చెప్పాలి. మా హైదరాబాద్ తల్లులకు నేను చెప్తా ఉన్నా, మీరు వేయాల్సిన చెత్త ఇగో ఈ పచ్చ బుట్ట ఏదైతే ఉందో దీనిలో మీడియా వాళ్ళకి దీన్ని చూపెట్టాలి దయచేసి. ఈ చెత్త, ఎందుకంటే మనం వాడే చెత్తలో, మనం ప్రొడ్యూస్ చేసే గార్బేజ్లో చెత్తలో 2 ఉంటాయి. ఒకటి తడి చెత్త ఉంటుంది, ఇంకోటి పొడి చెత్త ఉంటుంది. అంటే కాగితాలు కానీ, ప్లాస్టిక్ పేపర్లు కానీ ఇట్లాంటిదంతా పొడి చెత్త అంటారు. మనం కూరగాయలు కట్ చేస్తే వచ్చే తరుగు కానీ, మనం ఎల్లిపాయలు అల్లం పొట్టు తీస్తే వచ్చే తరుగు కానీ, అట్లాంటిదంతా మిగిలిపోయిన అన్నం కూరగాయలు కావచ్చు, అట్లాంటిదంతా కూడా తడి చెత్త అని అంటాం. ఈ 2 చెత్తలు వేరువేరుగా మన ఇంట్లోనే జరిగిపోవాలి. మళ్ళీ మున్సిపాలిటీలో చేయాలంటే కష్టమవుతుంది. ఎందుకంటే మీ ఎవరికి వచ్చే ఆటో ట్రాలీ కూడా 2 డబ్బాలు ఉంటాయి. తడి చెత్త, మా హైదరాబాద్ తల్లులు చెల్లెలు గట్టిగా వినాలే, తడి చెత్త మట్టుకు ఎట్టి పరిస్థితులలో ఈ ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి బుట్టలోనే తడి చెత్త అంతా వేయాలి. మిగిలిన అన్నం కానీ, కూరగాయలు తరుగులో వచ్చింది కానీ ఆకుపచ్చ రంగు బుట్టలో వేయాలి. ప్లాస్టిక్ కాగితాలు కానీ, పేపర్ ముక్కలు కానీ, ఇతరత్ర ఉండే పొడి చెత్త ఏదైతే ఉంటుందో
ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో, నీలి రంగు బుట్ట ఏదైతే ఉందో దీనిలో వేయాలి. ఈ రంగులు మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ప్రపంచవ్యాప్తంగా కూడా శానిటేషన్ ప్రక్రియలో మొత్తం ఇవే రంగులు వాడతారు కాబట్టి మనం కూడా ప్రపంచంతో పాటే ఇవే రంగులు మనం సెలెక్ట్ చేసుకున్నాం. నీలి రంగు దానిలో పొడి చెత్త వేయాలి, ఆకుపచ్చ రంగు దానిలో తడి చెత్త వేయాలి. కాబట్టి దాన్ని మా తల్లులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనకు 1,00,000 కిలోమీటర్ల ప్రయాణమైనా సరే మొదటి అడుగుతోనే పడుతుంది. పట్టుబడితే మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. కొంత టైం పడుతుంది, కొంత ఓపిక అవసరం పడుతుంది, కొన్ని సందర్భాల్లో ఎదురు దెబ్బలు కూడా తగులుతుంటాయి. కానీ నిశ్చలంగా నిశ్చితంగా ఎవరైతే ముందుకు సాగుతారో తప్పకుండా విజయం సాధించి తీరుతారు. హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక మేటి నగరం అయి తీరుతుంది గ్యారంటీగా. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అది మన ప్రయత్నం మీద, ప్రజలకు మనం చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన శాసనసభ్యులు పోయినప్పుడు ఇంకా చాలా విషయాలు చూసి వచ్చినారు. ఇళ్లలో మనం ప్రొడ్యూస్ చేసే చెత్త ఒక్కటే మన సమస్య కాదు. ఈ చెత్తతో పాటు పాత ఇండ్లు మనం కూలగొడతా ఉంటాం. ఆ డెబ్రిస్ అంతా కూడా బయటికి పోవాలా. అది సైంటిఫిక్గా పోవాల్సిన అక్కర ఉంది. ఢిల్లీలో ఒక మంచి మోడల్ జరుగుతూ ఉంది. దాని మోడలే మన ఎమ్మెల్యేలు కూడా చూసి వచ్చి చెప్పినారు నాకు, అది బాగుందండి, మనం అడాప్ట్ చేసుకోవచ్చని. దానికి టెండర్ కూడా ఆల్రెడీ పిలిచి ఉన్నారు. ఆ ఇండ్లు కూలగొట్టే వాళ్ళకు కూడా త్వరలోనే మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మంచి శుభవార్త కూడా చెప్తారు. ఆ టెండర్ ఫైనల్ కాగానే ఇండ్లు కూలగొట్టే వాళ్ళు, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీగానే తీసుకుపోయేటట్టు కూడా ఏర్పాట్లు చేసినారు. ఆ ప్రకారంగా దాన్ని తీసుకొని మనం ముందుకు పోతాం. ఈ రకంగా కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనకు చారిత్రక నగరం, మన రాజధాని కాబట్టి, ఇది తెలంగాణ రాజధాని కాబట్టి, మనందరం గర్వపడే పట్టణం కాబట్టి ఈ పట్టణాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుకునే అక్కర ఉంది. ఈ పట్టణం నుంచి పేదరికాన్ని తరిమి కొట్టవలసిన అక్కర ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, జీవో 58, 59 కింద వెసులుబాటు ఇచ్చి 1,00,000 మంది నిరుపేదలు ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో లేదా సెమీ పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మీరు ₹1 లంచం పెట్టకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ఎంక్వైరీ చేసి మీకు ఆ 1,00,000 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిన విషయం కూడా గత చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ పనిచేసిన విషయం హైదరాబాద్లో ఉన్న పేద ప్రజలకు తెలుసు. అదేవిధంగా జీవో 59 కింద కూడా రెగ్యులరైజ్ చేసుకునే వాళ్ళందరికీ ఫైల్ కదులుతూ ఉంది. అది కూడా త్వరలోపలనే వాళ్ళందరికీ రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశం కూడా వస్తూ ఉంది. ఈ మధ్యనే నేను ఆర్డర్స్ కూడా పాస్ చేసినాను. అక్రమంగా ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో, పర్మిషన్ లేకుండా ఎవరైతే కట్టుకున్నారో, కొన్ని లేఅవుట్లు కూడా అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది. ఈ మధ్యనే అవకాశం ఇచ్చింది. దాన్ని కూడా జంట నగరాల ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా జంట నగరాలలో ప్రారంభమైంది. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో ఐడిహెచ్ కాలనీని చాలా బ్రహ్మాండంగా కట్టినాం. మన చింతల రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ పక్కనే ఖైరతాబాద్లో కూడా బ్రహ్మాండంగా ఇళ్ల నిర్మాణం కాబోతా ఉంది. ఆ విధంగా హైదరాబాద్లో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినాం. ఆసక్తి ఉండే వాళ్ళందరూ మీ శాసనసభ్యులను కలిసి లేదా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు నాయన నరసింహారెడ్డి గారిని కలిసి దరఖాస్తులు కూడా పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, పేదలకు జాగాలు ఇవ్వటం కానీ, ఇలా స్వచ్ఛ హైదరాబాద్ వైపు కానీ మనం అడుగులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. మొట్టమొదటి నా ఉపన్యాసంలో చెప్పిన మాట, హైదరాబాద్కు 2 డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ రావాల్సిన అవసరం ఉంది. నేనే స్వయంగా ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి 2 స్థలాలను ఎంపిక కూడా చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను అందరం కూర్చుండి ఇంజనీర్స్ కూడా వచ్చి, హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంజనీర్స్ కూడా వెళ్ళి ఇది చాలా గొప్పగా ఉంది సార్ అని చెప్పి సంతోషంగా వచ్చినారు. కనీసం 30 టీఎంసీల నీళ్లు ప్యూర్లీ ఎక్స్క్లూజివ్లీ హైదరాబాద్ సిటీకే డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ అందించే విధంగా 2 రిజర్వాయర్లు, ఒకటి ఈశాన్యం దిక్కు, ఒకటి ఆగ్నేయం దిక్కు, అంటే నల్లగొండ దిక్కు వచ్చేటువంటిది ఏదైతే ఉందో డిండి ద్వారా వచ్చే ఎత్తిపోతల పథకం నుంచి అనుసంధానం చేసుకొని 15 టీఎంసీది రామోజీ ఫిలిం సిటీ పక్కన వస్తూ ఉంది. ఇక్కడ షామీర్పేట చెరువు పక్కనే కేశవాపురం దగ్గర ఇంకో 15 టీఎంసీలు వస్తూ ఉంది. 30 టీఎంసీల డెడికేటెడ్ రిజర్వాయర్స్, దానికి ఏ వ్యవసాయానికి కానీ ఇంకో దానికి కానీ సంబంధం లేకుండా ఎక్స్క్లూజివ్లీ ఫర్ హైదరాబాదే ఆ 30 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నట్టయితే హైదరాబాద్కు 1 సంవత్సరం పాటు ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి, సేఫ్గా ఉండేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి ఆ రిజర్వాయర్లకు కూడా నిర్మాణం శ్రీకారం చుడుతున్నామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా శివారు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యనే హడ్కో వాళ్ళ సౌజన్యంతో 1900 కోట్ల రూపాయల లోన్ మంజూరు కావడం జరిగింది. 12 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి బహుశా ఈ నేడో రేపో
టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా జారీ అవుతా ఉంది. ఆ టెండర్లు పిలిస్తే ఆ 12 శివారు మున్సిపాలిటీలకు కూడా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా అది కూడా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ కూడా చేయబోతా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. దీంతోనే మన హైదరాబాద్ సమస్యలు తీరాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ డ్రైన్ వాటర్, స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాస్ అన్ని పూర్తిగా మనం మంచిగా చేసుకోవాలి. అదేవిధంగా శానిటేషన్లో చాలా చోట్ల స్వచ్ఛ హైదరాబాద్ పోయినప్పుడు నేను మన రాష్ట్ర గవర్నర్ గారికి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి మనందరం కదలాలన్నప్పుడు గవర్నర్ గారు కూడా చెప్పినారు, నేను కూడా ఒక ముక్క బాధ్యత తీసుకుంటా అని చెప్పినారు. ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక ముక్క తీసుకుంటా అని చెప్పినాను. దాంతో మన చీఫ్ సెక్రటరీ గారు, మన డీజీపీ గారు, మన సిటీ పోలీస్ కమిషనర్ గారు, రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులందరూ కూడా జంట నగరాలను 400 ముక్కలుగా విభజించి మొత్తం అంతా కూడా ఒక్కొక్క ముక్కను ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా తీసుకొని పోవడం జరిగింది. నేను కూడా ఒక ముక్కకి ఇన్ఛార్జిగా సికింద్రాబాద్ ప్రాంతానికి పోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్తబ్దంగా ఉన్నాం. ఎందుకంటే విషయం అర్థమైంది. మన ప్రజాప్రతినిధులు బయటికి వెళ్ళి చూసి వచ్చారు. వీటికి ఆర్డర్స్ ఇచ్చినాం. ఈ ఆటో రిక్షాలు బుట్టలు వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి రాబోయే 10-15 రోజుల తర్వాత మొత్తం చెత్త బుట్టలు ఇళ్లకు చేరిన తర్వాత మిగతా దీన్ని కనెక్టెడ్ యాక్టివిటీ అంతా చేసుకొని మళ్ళీ ఒక 4-5 రోజులు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మళ్ళీ మనం చేపట్టుకుందాం. గతంలో ఏదైతే మనం శాంక్షన్లు చేసినామో 200 కోట్ల రూపాయలతోని అనేక వందలాది వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో కొన్ని గ్రౌండింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రకారం మనం ముందుకు పోతా ఉన్నాం. నిన్న మొన్ననే వర్షాకాలం మనకు అయిపోయింది. అక్టోబర్ మాసం అంతా కూడా వర్షాలు కురిసినాయి. జంట నగరాలలో కొన్ని చోట్ల రోడ్లు కొన్ని దెబ్బతిని ఉన్నాయి. వాటన్నిటికి గాను 337 కోట్ల రూపాయలతోని 912 వర్క్స్ను టెండర్లు పిలువబడతా ఉన్నాయి. రాబోయే నెల 10 పూటలలో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా అద్దాల్లాగా చకచక మెరుస్తాయని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. వీటితోనే మన సమస్యలు తీరిపోవు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మొత్తం ఎల్ఈడి లైటింగ్ మనకు హైదరాబాద్లో రావాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈసీఎల్ఎస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. జంట నగరాలు మొత్తం మీద లైటింగ్ అంతా కూడా ఎల్ఈడి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చాలా ప్రాంతాలలో మంచినీళ్ళు, డ్రైనేజ్ నీళ్లు కలిసిపోయి మంచినీటి పైపులలో వస్తున్నటువంటి దురవస్థ కూడా హైదరాబాద్లో చాలా చోట్ల రిపోర్ట్ అయింది. దాన్ని అంతా కూడా తీయాలంటే దానికోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి జిహెచ్ఎంసీ వాళ్ళు కంబైన్డ్గా చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకునే పద్ధతిలో ముందుకు పోతా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. వీటన్నిటిని మించి హైదరాబాద్ ఒక రియల్ స్మార్ట్ సిటీ కావాలంటే, హైదరాబాద్ ఒక రియల్ ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే, ఒక గ్లోబల్ సిటీ కావాలంటే దీనికి ఉన్నటువంటి ఎలకతోక లాంటి ఫ్లైఓవర్లు సరిపో. ఈ మధ్య నేను చైనా పోయి చూసినాను. అసలు అక్కడ రోడ్డు మీద పోతా ఉంటే ఫ్లైఓవర్ మీద ఉన్నామా, గ్రౌండ్ మీద ఉన్నామా అర్థం కానటువంటి అద్భుతమైన నగరాలు చైనా దేశం నిర్మించుకున్నారు. వాళ్ళ నుంచే కన్సల్టెన్సీ తీసుకోమని నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పినాను. జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా చెప్పినాను. బహుశా మన వాళ్ళు త్వరలోనే చైనా వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు, వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ మోడల్స్ తెచ్చి బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్తో నేను అడగడం జరిగింది. బ్రిక్స్ బ్యాంక్ అని ఈ మధ్యనే వచ్చింది, దాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటా ఉన్నారు. ప్రపంచ బ్యాంకుకు ధీటుగా వచ్చింది. ఆ చైర్మన్ గారు మన భారతీయుడే కామత్ గారు ఉన్నారు. వారిని నేను అడిగినాను, హైదరాబాద్ కోసం ఆరు జిల్లాలలో ఉన్నటువంటి 5 కార్పొరేషన్లు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, రామగుండం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఒక 25,000 కోట్ల రూపాయల లోన్ మాకు కావాలని చెప్పి అడిగినాం. ఎందుకంటే హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ అవస్థలు తప్పాలంటే హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి శాటిలైట్ టౌన్స్, ఇటు సంగారెడ్డి కావచ్చు, ఇటు వికారాబాద్ కావచ్చు, ఇటు షాద్నగర్ కావచ్చు, ఇటు చౌటుప్పల్ కావచ్చు, ఇటు భువనగిరి గట్కేసర్ కావచ్చు, అట్లే ఇటు గజ్వేల్ వరకు, తూప్రాన్ వరకు కావచ్చు, వీటన్నిటికి కూడా హైదరాబాద్ ఇంటర్ఫేస్ అయ్యి అవి కౌంటర్ మ్యాగ్నెట్స్ లాగా డెవలప్ కావాలి. నగరం నుంచి జనాభా అక్కడ నివసించే పరిస్థితి ఏర్పాటు రావాలి. మనకు ఓఆర్ఆర్ చుట్టూ రైలు కోసం, మెట్రో రైలు కోసం మన కారిడార్ కూడా ఆల్రెడీ ఉంది. దాన్ని కూడా పార్షియల్గా ముక్కలుగా దాన్ని కూడా చేసుకుంటూ ముందుకు పోయి ఒక 25,000 కోట్ల రూపాయలతోని అద్భుతమైనటువంటి నగరాన్ని మనం చేసుకున్నట్టయితే అప్పుడు మనం అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగగలుగుతాం. రాబోయే 3-4 ఏళ్లలో జంట నగరాల ప్రజల ఆశీస్సులతోని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎస్బిహెచ్ చైర్మన్ గారికి, ముఖర్జీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆటోలు తీసుకొని పోయే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఎస్బిహెచ్ అండదండగా నిలిచినందుకు ఎస్బిహెచ్ వారికి మనందరి తరపున నేను కృతజ్ఞతలు చెప్తూ, మీ అందరికీ ఇలా ఆటోలు పొంది
మీరు పోతున్నది మీ ఉపాధి ఒకటే కాదు, మన జంట నగరాలను పరిశుభ్రంగా పెట్టేటువంటి ప్రతిజ్ఞ తీసుకొని మీరు ఇక్కడి నుంచి మీరు కదులుతా ఉన్నారు. మీరు పోతున్నది గొప్ప సమాజానికి సేవ చేసే కార్యక్రమం. మీరు స్వచ్ఛ సారథులుగా ముందుకు పోతా ఉన్నారు. చివరిగా జిహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల గురించి ఒక మాట చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. గతంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి పోయినప్పుడు ఇంతకుముందు మన వ్యాఖ్యాత గారు చెప్పినట్టు నేనే స్వయంగా ప్రకటించిన సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి నేను సఫాయి కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అని నేను ప్రకటిస్తే దానికి విరుద్ధంగా కొద్దిమంది నాయకులు వాళ్ళని కవ్వించి రెచ్చగొట్టి సమ్మె నోటీస్ ఇప్పించడం జరిగింది. దాని తర్వాత నేను కొంత కఠినంగా వ్యవహారం చేసిన. ఎందుకంటే ప్రభుత్వమే ప్రకటించిన తర్వాత సమ్మె చేయడం అనేది అర్ధరహితమైనటువంటిది కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి రంజాన్ పండగ ఇతర ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో బోనాల పండుగ కూడా ఉండే ఇబ్బంది అవుతుందని చెప్పి కఠినంగా వ్యవహారం చేయడం జరిగింది. దానిలో కొంతమంది మిత్రులు ఉద్యోగాలు కోల్పోయినారు. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈరోజు చెప్తా ఉన్నాను, వారి మీద ఎవరికి కోపం ఉండాల్సిన అవసరం లేదు. చిన్నవాళ్ళు వాళ్ళ పాపం పనిచేసుకొని బతికేవాళ్ళు అందరినీ ఒక్కరిని లేకుండా కూడా అండర్టేకింగ్ తీసుకొని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే సఫాయి కార్మికులతో కానీ మీ అందరితో కానీ నాది ఒకటే ప్రార్థన. నేను కోపానికి వచ్చింది నా స్వార్థం కోసం కాదు, మన జంట నగరాలకు చెడ్డ పేరు రావద్దనేది నా ఉద్దేశం. మన జంట నగరాలు గొప్ప పేరుతో ఉండాలని నా ఉద్దేశం. అంతకుమించి వేరే దురుద్దేశం నాకు లేదు. ఇప్పటి నుంచి కూడా మీకు సమస్యలు ఉంటే మీరు ప్రభుత్వానికి చెప్పండి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాం. చాలా సీనియర్ నాయకులు నాయన నరసింహారెడ్డి గారు ఉన్నారు, మంచి అనుభవం ఉన్నటువంటి పద్మారావు గారు ఉన్నారు, కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఇతర మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇతర శాసనసభ్యులు ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. సమస్యలు ఉంటే చెప్పండి, వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు పోదాం. కానీ ప్రజలకు మాత్రం ఇబ్బంది కలిగించే పని చేయొద్దని చెప్పి ఇక నుంచి అందరం అన్నదమ్ములా కలిసి పనిచేసి ఒక గొప్ప నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్ను తయారు చేసుకుందామని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మన స్వనగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ముఖ్యమంత్రి గారి ప్రతిజ్ఞను మనమందరం కూడా హృదయంలో ప్రతిధ్వనింప చేసుకుందాం, అది ముద్రించుకుందాం తెలియజేస్తూ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిహెచ్ఎంసీ సుధాకర్ గారు బెనిఫిషరీస్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొస్తారు. జి మణెమ్మ, ఫాతిమా, కె చంద్రకళ, సలీమా బేగం ఈ నలుగురికి తడి చెత్తను పొడి చెత్తను వేరువేరు చేసే డస్ట్బిన్లు అందజేస్తారు. ఆ తర్వాత ఆటో ట్రాలీల్ని వేదికపై నుంచి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా లాంచ్ చేస్తారు. జెండా ఊపి జిహెచ్ఎంసీ స్వలీల డ్రైవర్లందరకు గర్వపడాల్సింది స్వచ్ఛ సారథులు అనే ఒక అద్భుతమైన డిజిగ్నేషన్ మీకు ఇచ్చినందుకు. ఆటో ట్రాలు ఒకటొకటిగా కదలి వెళ్ళాలి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి గల్లీలా ఎక్కడ కూడా తడి చెత్తను పొడి చెత్తను మన తల్లులు చెల్లెలు పారిశుధ్య కార్మికులు అందరూ భాగస్వామ్యం వహించాలని పిలిపించిన ముఖ్యమంత్రి గారికి అందరి పక్షాన నమస్సులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డస్ట్బిన్లు వాటి గురించి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఆకుపచ్చ రంగు ఉంటేనేమో తడి చెత్త, నీలి రంగున్న డస్ట్బిన్లలోనేమో పొడి చెత్త. తడి చెత్తను పొడి చెత్తను మనం ఇండ్ల కాడనే వేరువేరు చేస్తే అది మరింత సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు కొందరు డ్రైవర్లు సంతోష్, మల్లేష్, సయ్యద్ ఇబ్రహీం, ప్రశాంత్, శంకర్, నరేందర్ ఇది టోకెన్గా కొందరికి ఇస్తున్న తాళం చేయాలి. ఇది నిజంగానే ఇప్పుడు ఎట్లయితే మనం వేదిక మీద చూస్తున్నాం, ఇది పెద్ద తాళం చేయి. పారిశుధ్యం, అపరిశుభ్రత అనే తాళాన్ని తీసే తాళం చేయి, ఇది అనారోగ్యం అనే తాళాన్ని తీసే తాళం చేయి. మరి విశ్వనగరంగా హైదరాబాద్కు ప్రపంచ దృష్టిని ఆకర్షించే తాళం చేయిగా దీన్ని మార్చాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. ప్రతి వ్యక్తి ఒక స్వచ్ఛ సారథిగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. తాళం చేయాలని అందుకుంటున్నారు తమ్ముళ్ళు. ఆ తర్వాత చెల్లెళ్ళు కొందరు మణెమ్మ, ఫాతిమా, చంద్రకళ, సలీమా బేగం. మరి ఈ సుధాకర్ గారు వీరి చేత ముఖ్యమంత్రి గారి చేత ఆ డస్ట్బిన్లు అందింపచేస్తారు.
మన దేహాన్ని ప్రేమించినట్టుగానే దేశాన్ని ప్రేమించాలి. దేవుడికి ముందుగా దేశాన్ని ప్రేమించు, మాధవునికి ముందుగా మానవుణ్ణి భావించు అని కవి అన్నట్టుగా మరి మన చుట్టుపక్కల మనుషులు, చుట్టుపక్కల కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే ఆనందం అందరి సొంతమవుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం తన లక్ష్యాల్ని అమల్లో పెట్టడానికి అవకాశం సులభంగా దొరుకుతుందని తెలియజేస్తూ మరి స్వచ్ఛ హైదరాబాద్, విశ్వనగర్ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు, తెలంగాణ పౌరులందరూ తమ తమ బాధ్యతల్ని మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తేనే ముఖ్యమంత్రి గారి కళల్ని మనం నిజం చేసిన వారు అవుతామని ప్రతి వేదికపై ముఖ్యమంత్రి గారు కోరేది ఒకటే. ఎర్రవల్లిపైన, అంకాపూర్పైన ఆదర్శ గ్రామ నిర్మాణమైన పల్లెల నుంచి పట్టణాల దాకా మరి జనాశయాల్ని శ్వాసించిన జననేత గనుకనే జలాశయాల గురించి కూడా ఆలోచించగలుగుతున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారి కళల్ని మనం నిజం చేద్దామని మళ్ళీ తెలియజేస్తూ ఒకమారు అందరూ గట్టిగా కరతాళంతో ముఖ్యమంత్రి గారికి తమ ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుతూ ఉన్నాం. ఆటో ట్రాలీలు తర్వాత ఇందాక లాంఛనంగా కొనే వెళ్ళాయి. ఆ తర్వాత ఒక అద్భుతమైన అందమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ కథలు వెళ్తాయి. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గారి పక్షాన, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంజీ గోపాల్ గారి పక్షాన, జిహెచ్ఎంసీ అధికారులందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి, నగర మంత్రివర్యులకి, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అలాగే ప్రెస్ అండ్ మీడియా వారికి, ముఖ్యంగా మన నగర పోలీస్ కమిషనర్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, అలాగే పోలీస్ అధికారులకు, పోలీస్ అధికారులందరికీ, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న వారికి విశ్వనగర నిర్మాణంలో కీలక భూమికలు రెండు, ఇటు పోలీసింగ్ అటు జిహెచ్ఎంసీ. అందుకే ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని తొలుత కొన్ని వేల వాహనాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మన లా అండ్ ఆర్డర్ పరిరక్షకుల కోసం అందించారు. ఇప్పుడు పారిశుధ్య రక్షకుల కోసం ఈ వాహనాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, పెద్దలకు, ప్రెస్ మీడియా వారికి మరోమారు ముఖ్యంగా సాంస్కృతిక సారథ్య కళాకారులకి, వారి బృందానికి ధన్యవాదాలు.